ఈరోజు స్వీట్ కొబ్బరి పల్లి చట్నీ చేస్తుంది. ఏమేమి వెరైటీస్తోనే ఇందులో ఇంగ్రీడియంట్స్ వాడి ఎలా టేస్ట్ అయితే రోజు బాగా చాలా బాగా అవుతుంది. సో అందుకని ఒకసారి వీడియో షేర్ చేయడానికని నేను ఒక కిచెన్లోకి వచ్చాను. చూద్దాం. ఓకే, ప్రాసెస్ ఏం చేస్తుందో చూద్దాం మనం. ఓకే, కొబ్బరి వేసేసావు. నెక్స్ట్ పచ్చిమిర్చిని కాల్చినవా? ఓకే, రైట్. కొంచెం ఆయిల్. ఓకే, కొంచెం కారం తక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పల్లి. అయితే కొబ్బరి పల్లి రెండు ఆల్మోస్ట్ 50% ఉంది. ఓకే, రైట్. ఎస్. ఓకే, వెల్లుల్లి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఓకే, సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, ఎవరి ఇష్టం వారి. నెక్స్ట్ పుదీనా కొంచెం కొత్తిమీర. ఓకే, రైట్. యాక్చువల్లీ ఇది చింతపండు లేకుండా. ఓకే, చింతపండు ఎక్కువ తింటే కూడా మంచిది కాదు కాబట్టి ప్లెయిన్ బాగుంటుంది. కిడ్స్కి అయినా ఎవరికైనా ఇది మిక్స్ చేసుకోవాలి. ఓకే, కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం పేస్ట్ టైపు. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్. ఇంకొంచెం అంటే టైట్గా కాకుండా లూజ్గా ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కొంచెం టైట్గా ఉందా? కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. రెడీ అయినట్టేనా? మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ టైట్. ఓకే, పర్ఫెక్ట్. మిడిల్ యావరేజ్. కొంచెం క్రిప్సీ టైప్ ఉంది కదా? రైట్, బాగుంది. ఓకే, ఇంకా ఇందులోకి ఇంకేం అక్కర్లేదు. తాలింపు వితౌట్ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, మనకి వస్తుంది కదా. తాలింపు గిట్ట అవసరం లేకుండా ఆయిల్ అవుతుందేమో, అలా అవుతుందేమో ఇలా అని అనుకునే దానికంటే చాలా 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 బెటర్ ఉంది. చాలా, మీరు కూడా ట్రై చేయండి.